దేవుని బిడ్డలారా, ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామును అడిగినటువంటి ఒక ప్రశ్నను గురించి వ్రాయబడి ఉన్నది. అబ్రహాముతో దేవుడు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని అడిగాడు. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఎవరైనా ఇంటికి గెస్ట్లు కానీ కొత్త వారు వచ్చినప్పుడు ఆడవారు ముసుగేసుకోవడం, వారు మరుగుగా ఉండడం అనేది ఆనవాయితీ అన్నమాట. వారి ముందు నిలబడరు ఎవరైనా పురుషులు వచ్చినప్పుడు, అది పద్ధతిగా ఉండేది. కాబట్టి తను ఎక్కడుంది? గుడారంలో ఉంది అన్నమాట. సో ఇక్కడ దేవుడు అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, ఏమని? నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పెను. ఇది దేవుడు వేసిన ప్రశ్న, దేవుడు అడిగిన ప్రశ్న. ఎందుకు దేవుడు ఇలా ప్రశ్న అడుగుతున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, సైలెంట్గా భోంచేసి వెళ్ళిపోవచ్చు కదా అమ్మా. అలా కాదు మన దేవుడు ఏంటంటే కాన్వర్జేషన్ అనేది కొనసాగించే దేవుడు. డిస్కషన్ అనేది, సంభాషణ అనేది కలుపుకొని మాట్లాడే దేవుడు మన దేవుడు. ఇక్కడ అది మనకు అర్థమవుతా ఉంది. ఏమా మనం ఒకటి నేర్చుకోవాలి ఇక్కడ. ఏంటి? కలుపుకునేటువంటి మనస్సు మనకు కూడా రావాలా. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిజర్వ్గా ఉంటాం. రిజర్వ్గా అంటే అర్థం ఏంటి? మన దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడము, మనము ఎవరి దగ్గర పోవడానికి ఇష్టపడము. మన దగ్గరికి వచ్చి ఎవరు మనల్ని మాట్లాడడానికి ఇష్టపడము, మనము ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఇష్టం. దాన్ని రిజర్వ్గా ఉండడం అంటారు. టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండడం అంటారు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు అలా ఉండేవాడు కాదు. దేవుడు మాటను కలుపుతాడు. అంటే అర్థం ఏంటి? చాలే ఇంతవరకు మాట్లాడినా అనుకోడు, ఇంకొంచెం మాట్లాడదాం అనుకుంటాడు. దేవుని బిడ్డలారా, సో మనం అది అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలు మాట్లాడకుండా అలాగే ఉంటే మరి ఏమనుకుంటారు తెలుసా? వీరికి మా మీద ప్రేమ లేదు, ప్లస్ వీరికి మేమంటే ఇష్టము లేదు అనుకుంటారా లేదా? ఏమైనా దేవుని బిడ్డలారా, మాటలే మనల్ని ప్రేమ ఉంది అని, ఇష్టం ఉందని తెలుపుతాయి, వ్యక్తపరుస్తాయి. మన ప్రేమను మనం మాటల రూపంలో వ్యక్తపరచాలి. సంభాషణ చెయ్యాలి, కొనసాగించాల. సంభాషణ నేర్చుకోవాలి. అది ఎలా కొనసాగించాలా? కాన్వర్జేషన్, డిస్కషన్ అనేది ఎలా కలుపుకుంటూ అలా అల్లుకుంటూ వెళ్ళాలి అనేది ఒక టాలెంట్. దేవుని బిడ్డలారా, అది నేర్చుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. దేవుడు చూడండి, నీ భార్య అయిన శారా ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే ఆయన టు ఎంగేజ్ అబ్రహాం ఇన్ కాన్వర్జేషన్ అండ్ డిస్కషన్. అబ్రహాం సైలెంట్గా ఉన్నాడు, వీళ్ళు భోంచేస్తూ ఉంటే. వీరు సైలెంట్గా తింటూ ఉన్నారు. ఎలా ఉంటుంది అక్కడ? బాగుంటుంది అది, వాతావరణం బాగోదు కదా. మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది, మాట్లాడకుండా ఉంటే ఏమైనా బాగుంటుంది? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, మాట్లాడకుండా ఉంటారు. కొంతమంది సంవత్సరాలు కొద్ది స్ట్రైకులు చేస్తుంటారు, బందులు చేస్తూ ఉంటారు. బందులు ఎక్కడో జరగవు, ఇంట్లోనే జరుగుతుంటాయి. కానీ ఎంత టాలెంట్ అంటే వాళ్ళకు, ఎన్ని దినాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడకుండా ఉంటారు. నేను ఉండలేనబ్బా. దేవుని బిడ్డలు ఉండలేరు మాట్లాడకుండా, సైలెంట్గా. వాడు నిజంగా దేవుని బిడ్డ అయితే ఛాన్స్ దొరికితే కలుపుదాం మాటలు అనుకుంటాడే కానీ అదే మాట్లాడాలి, ఆడే మాట్లాడాలి అనుకోరు దేవుని బిడ్డలు. అలా అనుకుంటారమ్మా? అలా అనుకోరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ విషయం మనకు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. నీ భార్య అయిన శారా ఎక్కడ
ఉన్నది అని. రెండవ విషయం మనం నేర్చుకోవాల్సింది దేవుడు అడిగిన ఈ ప్రశ్న ద్వారా ఏంటంటే, మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి దేవుడు పట్టించుకుంటాడు. గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్. కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలి గురించి దేవునికి కావాలా. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము ప్రతిరోజు మన ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి దేవునికి చెప్పాలా. దేవునితో మాట్లాడాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా, నా పిల్లలు ప్రభువా వారిని ఆశీర్వదించు అని మనము ఆ మాటతో ప్రార్థన ఆపేయకూడదు. దేవుడు అది ఇష్టపడడు. కొంచెం వారి గురించి ఏమైనా మాట్లాడతాడేమో నాతో అని ఆశిస్తాడు. దేవుని బిడ్డలారా, మన మాటలు వినాలని దేవుడు కోరుకుంటాడు. మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ఏమి చెప్తామని దేవుడు కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా, శారాతో నాకెందుకు, నేను భోంచేసి నేను చెప్పేది ఏదో చెప్పేసి నేను మాట్లాడేది ఏదో మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకోలేదు దేవుడు. అక్కడ శారా కూడా అబ్రహాము కుటుంబంలో ఉంది కాబట్టి ఆమెను కూడా కలుపుకోవాలి అనుకున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, చూడండి దేవుని మనసు ఎలాంటిది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. నేను నా భార్య వేరు అనే విధంగా మనం ప్రవర్తించకూడదు అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. భార్యను కూడా కలుపుకోవాలి అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవిత భాగస్వామిని మనం కూడా కలుపుకొని పోవాలి అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉన్నటువంటి మరొక పాఠం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యమైన పాఠం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి దేవునితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నాకు తెలియదు. నువ్వు మాట్లాడాలి. దేవుని అడుగు ఏం మాట్లాడాలి. నువ్వు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి వినాలనుకుంటున్నావు కదా ప్రభా, నేనేం చెప్పాలా నీకు అని అడుగు. దేవుడు చెప్తాడు నీకు. దేవుడు అడుగుతాడు నిన్ను. దేవుడే కలుపుకుంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పకపోయినా దేవుడు నిన్ను చెప్పేలా చేసుకుంటాడు, వదిలిపెట్టాడు. ప్రార్థన అనేది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు మనకు అలవాటే కదా. ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేసి అయిపోయేలోపే గుడ్ ఇంకొక వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. ఎవరు చేస్తున్నారు జ్ఞాపకం? ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేశారు? అబ్రాహాముకు దేవుడు జ్ఞాపకం చేశాడు. మనకు కూడా అంతే కదా. ప్రార్థనలో ఆటోమేటిక్ ఇంకో పేరు వస్తుంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకో పేరు వస్తుంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకో పేరు వస్తుంది. సో దేవుడు అలా కొనసాగాలి. కాన్వర్జేషన్, సంభాషణ దేవునితో అనేది దేవుడు కోరుకుంటాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అనే విషయము ఆయన అడిగిన తర్వాత గుడారంలో ఉందని చెప్తాడు. 10వ వచనంలో, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. 11వ వచనం, అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను కనుక ఇప్పుడు శారా ఏం చేస్తుందో చూడండి. 12వ వచనం, మనసులో శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, తనలో నవ్వుకొనెను. సో ఇక్కడ మనకు ఆమె ఆ విధంగా నవ్వుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి. 13వ వచనం, అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. ఆమె మనసులో ఉన్నవి ఎవరికి తెలిసినాయి? దేవుడికి తెలిసిపోయినాయి. హిడెన్ థాట్స్ అంటే తలంపులు, కనబడకుండా, ఎవరికి కనబడకుండా మనలో మనమే అనుకునే ఆ థాట్స్, తలంపులు, ఆలోచనలన్నీ కూడా గాడ్ నోస్.
దేవునికి తెలుసు అన్న విషయము ఆయన వేసిన ఈ ప్రశ్న ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఆలోచనలను ఆయన వింటాడు. నా ఆలోచనలు నువ్వు వినలేవు, నీ ఆలోచనలు నేను వినలేను. ఒకరి ఆలోచనలు ఎవరు ఒకరు వినలేరు, కానీ దేవుడు వినగలడు. హల్లెలూయా. మన దేవుడు వినగలడు. మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది దేవుడు వినగలడు. దేవుని బిడ్డలారా, ఆమె నవ్వినప్పుడు అంటున్నాడు నవ్వనేలా అంటాడు. సో మన నవ్వును గురించి దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఎక్స్ప్రెషన్స్, మన అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి దేవుడు పట్టించుకుంటాడు, గమనిస్తూ ఉంటాడు. ప్రతి ఎక్స్ప్రెషన్ వెనకాల ఒక రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుని బిడ్డ, ఒక నవ్వుకు కోపానికి ఒక కారణం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. సో అది దేవుడు పట్టించుకుంటాడు, అది దేవుడు చూస్తున్నాడు అని దాని అర్థం. ప్రేమ దేవుని నవ్వనేలా దేని గురించి నవ్విందో కూడా చెప్తున్నాడు ఆయన. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము చాలా ధైర్యంగా ఉంటారండి మానవులు. ఈ లోకంలో విశ్వాసులు చాలా ధైర్యంగా బ్రతుకుతూ ఉంటారు. ఏమంటే నేనేమనుకుంటున్నాను ఎవరికి తెలియదు అని చాలా ధైర్యంగా జీవిస్తూ ఉంటాం. భయం ఉండదు. దేవుడు ఒకడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు నా తలంపులను కూడా. ఎవరు వినకపోయినా దేవుడు వింటున్నాడు అనేది ఎప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం తలంపుల్లో కూడా పాపము చేయకుండా ఉంటాం. దేవుని భయము మనలను పరిశుద్ధంగా బ్రతికేలా చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని భయము లేనివాడు అన్ని రకాల పాపాలు చేస్తాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను వింటున్నాడు అనేటువంటిది ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అనేది ఒక పాఠం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత రెండవ విషయం ఇక్కడ ఈ ప్రశ్న ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే గాడ్ ఎక్స్పోజింగ్ సారాస్ అన్బిలీఫ్. శారా యొక్క అవిశ్వాసాన్ని దేవుడు బట్టబయలు చేస్తున్నాడు. అది అవిశ్వాసమే కదమ్మా. ఏమంటున్నాడు చూడండి దేవుడు, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. ఎందుకు నవ్విందో కూడా దేవుడు చెప్తున్నాడు. ఆమె అవిశ్వాసాన్ని అక్కడ బట్టబయలు చేస్తున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మనము ఏ విషయమై అవిశ్వాసముతో ఉన్నామో దానిని మనకు దేవుడు బయలుపరుస్తాడు, దానిని దేవుడు మనకు తెలియపరుస్తాడు, ఎక్స్పోజ్ చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎక్స్పోజ్ చేస్తాడు. ఎవరైతే అవిశ్వాసంతో ఉంటారో వారు ఎప్పుడూ కూడా వారి బలహీనతల విషయమై కృంగిపోతూ ఉంటారు. వారి యొక్క అసమృద్ధి, అసంతృప్తికరమైన జీవితాన్ని బట్టి ఎప్పుడు నిరుత్సాహపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమెలో ఇన్అడిక్వేట్ అంటే పిల్లలు కనడానికి ఆమెకు బలము లేదు, ఇంపాసిబుల్. అదే ప్రేమైన దేవుని బిడ్డలారా, 12వ వచనంలో అంటదమ్మ, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత. అంటే ఆమె ఏం జ్ఞాపకం చేసుకుంటుంది? తాను ఏ విషయంలో బలము లేనటువంటిదో, ఏ విషయంలో తాను బలహీనురాలో అది ఆమెను తలచివేస్తుంది. అది ఆమెలో ఉన్నటువంటి బాధ, వేదన, దాన్ని బట్టి ఆమెలో అవిశ్వాసము కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనకున్న బలాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయడు. దేవుడు తనకున్న శక్తిని బట్టి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి, కానీ మన శక్తిని ఆధారం చేసుకొని ఉండకూడదు. మన జ్ఞానమును ఆధారం చేసుకొని
ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట స్పష్టంగా వ్రాయబడి ఉంది. చూడండి దయచేసి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. చూసారా, ఇప్పుడు శారా విశ్వాసము దేన్ని ఆధారం చేసుకొని ఉంది? ఆమె శక్తిని, ఆమెకున్న తన బాడీకి సంబంధించిన జ్ఞానాన్ని బట్టి ఆమె విశ్వాసం ఆధారపడింది. దేవుని బిడ్డలారా, అది అలాంటి విశ్వాసము మన జీవితాలను కృంగదీస్తుంది. అలాంటి విశ్వాసము మనలను ఎప్పుడూ కూడా చింతలో పడేస్తుంది, వేదనలో పడేస్తుంది. ఎందుకంటే మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి శక్తి అనేది మారుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. మనిషికి శక్తి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. పుట్టినప్పుడు వాడు యవ్వన వయసు వచ్చేంత వరకు శక్తి పెరుగుతూ ఉంటుంది కదమ్మా. యవ్వన వయసు అయిపోయిన తర్వాత శక్తి తగ్గుతూ వస్తుంటుంది, ఎక్కడము తగ్గడము. దేవుని బిడ్డలారా, దాని మీద మన విశ్వాసం ఆధారపడి ఉంటే మన విశ్వాసం కూడా ఎక్కడము తగ్గడము, ఎక్కడము ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అలా కాకూడదు అనేది దేవుడు ఇక్కడ ఆయన వేసిన ప్రశ్నకు అర్థం అన్నమాట. అలా ఉండకూడదు మన విశ్వాసం అనేది దేవుడు కోరుకుంటాడు. అందుకే ఆ ప్రశ్న వేశాడు, ఏమని? వృద్ధురాలనైన నేను ప్రసవించదనా, నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా అంటుంది. దేవుని బిడ్డలారా, వృద్ధులు ప్రసవిస్తారా అండి? ప్రసవించరు కదా. ఆమె అనుకోవడం కరెక్టా కాదా? కరెక్టే కదా. మరి దేవుడు దాన్ని ఎందుకు మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తున్నాడు అంటే, ఆల్రెడీ దేవుడు అబ్రహాంకి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. 15వ అధ్యాయంలో చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు. అది దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఆల్రెడీ వాగ్దానం ఇచ్చిన తరువాత మన జీవితంలో ఆ వాగ్దాన నెరవేర్పుకు అనుకూలంగా ఉన్నా, ఆ వాగ్దాన నెరవేర్పుకు ప్రతికూలంగా ఉన్నా, ఎలా ఉన్నా మనం మాత్రము దేవుని శక్తి మీద ఆధారపడి మన విశ్వాసము ఉండాలనేది దేవుడు కోరుచున్నాడు. అందుకే అడిగాడు ఆ ప్రశ్న, లేకుంటే అడగడు ఆయన. నిజమేలేమ్మా, నువ్వు వృద్ధురాలు కాబట్టి ప్రసవించడం అనేది అసాధ్యంలే, నువ్వు నవ్వడం కూడా కరెక్టే అనలేదండి. దేవుని మెంటాలిటీ మనం అర్థం చేసుకోవాలి. దేవుని మనస్సును మనం క్యాచ్ చేయాలి. ఇక్కడ మనం స్పందించడం లేదు. దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి దృక్పథము, కోణము, ఆత్మానుసారంగా నడుస్తున్నటువంటి ఒక విశ్వాసి యొక్క తీరు శరీరానుసారంగా మసలుకుంటున్నటువంటి వ్యక్తిలాగా ఉండకూడదనేది దేవుడు ఇక్కడ వేసిన ప్రశ్న ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చాను, ఎందుకు నవ్వుతుంది ఆమె అని అడుగుతున్నాడు. నేను వాగ్దానం ఇచ్చింది ఎవరు? నేను. అప్పుడు నెరవేర్చేది ఎవరు? నేను. ఎందుకు నవ్వుతుంది అంటున్నాడు. అదేం క్వశ్చన్ అండి? మనం అనుకుంటాం అదేం క్వశ్చన్ అండి, వృద్ధురాలు కాబట్టి డౌట్ వచ్చిందండి, సహజమే కదండి అంటాం. దేవుడు అంటాడు అట్లా? నో, నువ్వు సహజ సిద్ధంగా ఉండకూడదు, నువ్వు సామాన్యంగా ఉండకూడదు నీ ఆలోచనలో. ఎందుకంటే మనం వెంబడిస్తున్నది, మనం నమ్ముతున్నది ఎవరిని? అసమానుణ్ణి వెంబడిస్తున్నాం కదా. అసాధ్యమును కూడా సుసాధ్యము చేయగల తండ్రిని మనం నమ్ముకొని జీవిస్తున్నాం. కాబట్టి మన ఆలోచనలు కూడా సామాన్యంగా ఉండకూడదు, ఎప్పుడు హయ్యర్ థింకింగ్. దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటి? ఉన్నతంగా
ఉండాలి. సామాన్యానికి కొంచెం ఎత్తులో ఉండాలి మన ఆలోచనలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఆలోచనలు అలా లేవు. దేవునికి తగినట్లుగా మన ఆలోచనలు ఉండాలండి. దేవుని లెవెల్కు తగినట్లుగా మన ఆలోచనలు ఉండాలి. అందుకే కంట అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుడే అయితే అలా ఆలోచిస్తాడా? ఈమె వృద్ధురాలు కదా, ఏం ప్రసవిస్తుందిలే అనుకుంటాడా? నో, అనుకోడు. అట్లా దేవుడికి కొంచెమైనా డౌట్ వస్తుందా? ఈమెను ప్రసవించేలా చేయగలనా నేను, వృద్ధురాలు అయింది కదా అని అనుకుంటాడు దేవుడు? నో. కాబట్టి మీరు అనుకోకూడదు. అది దేవుని తత్వం. నా లెవెల్ ఎంత స్థానంలో ఉందో మీరు కూడా అదే లెవెల్లో ఉండాలి. మీ విశ్వాసం నా శక్తికి తగినట్లుగా ఉండాలి. మీ విశ్వాసం, మీ ఆలోచనలు అనే దేవుడు కోరుకున్నాడు. క్రైస్తవుల యొక్క ఆలోచనలు, దేవుని బిడ్డల యొక్క ఆలోచనలు హైగా ఉండాలండి, ఉన్నతంగా ఉండాలండి. దేవుడు ఉన్నతుడు, సర్వోన్నతుడు. కాబట్టి మన ఆలోచనలు కూడా సర్వోన్నతంగా, ఉన్నతంగా ఎప్పుడు ఆలోచించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఆయన వేసిన ప్రశ్నకు అర్థం. అంత భావం ఇమిడి ఉంది దాంట్లో. కాబట్టే మనం దాన్ని ధ్యానం చేస్తున్నాం. వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. దేవుడు మన యొక్క అవిశ్వాసాన్ని ఎందుకు బయలుపరుస్తాడు అంటే, మన ఆలోచన తీరు ఏ లెవెల్లో ఉంది అనేది మనకు తెలపడానికే బయలుపరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది అనేది బయలుపరచడానికే దేవుడు మన అవిశ్వాసాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు, బయలుపరుస్తాడు. మంచిదే కదా, తెలిస్తే మంచిదే కదా. మనకు మన తలంపులు దేవుని తలంపుల లెవెల్ లాగా ఉన్నాయా, అంత అంతస్తులు ఉన్నాయా లేదా అని మనం తెలుసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు వాల్యూము నేను పాట పాడేటప్పుడు తక్కువ ఉందనుకో, ఏమ్మా నాకు తక్కువ ఉంది అని తెలిస్తేనే కదా నేను పెంచేది. అప్పుడు అందరికి వినపడుతుంది కదా, మేలు జరుగుతుంది కదా. కాబట్టి మనలో ఉన్న విశ్వాసము ఎంత లోలో ఉంది, ఏ లెవెల్లో ఉంది, ఏ తీరుగా ఉంది అనేది మనకు దేవుడు ఎందుకు బయలుపరుస్తాడు, మనకు తెలియపరుస్తాడు, ఎక్స్పోజ్ చేస్తాడు అంటే, మనము మన విశ్వాసం గురించి తెలుసుకొని తగు చర్యలు మనం తీసుకోవడానికి దేవుడు అది బట్టబయలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఉన్న అవిశ్వాసాన్ని, దానికి సంబంధించినటువంటి కారణాలను దేవుడు బట్టబయలు చేయడమే కాదండి, మనలో విశ్వాసము గొప్పగా ఉన్నప్పుడు కూడా దేవుడు బట్టబయలు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, ఆ వాక్యాలు ఉన్నాయి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా. ఎవరిమే? రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ, 12 ఏళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఆయన వస్త్రపులు మాత్రం ముట్టితే నేను బాగుపడతాను అనుకుంది. బా, ఏం విశ్వాసం అండి, ఏం విశ్వాసం అండి. బాబా బాబా, ఆ యేసయ్య చెయ్యి పెట్టి నన్ను ముట్టితేనే, నా దగ్గరకు వచ్చి మాట్లాడితేనే నేను బాగుపడతాను అనుకోలేదు. ఏమేమనుకున్నది? వస్త్రపు ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకున్నాను. ఏం విశ్వాసం అండి బాబా. 28వ వచనం ఉంటుంది, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టేసింది. అనుకునింది, చేసేసింది. స్త్రీలు అట్లా ఉండాలా? స్త్రీలు ఎలా ఉండాలా? మీరు అనుకోవాలి, విశ్వాస సంబంధమైన కార్యాలు చేయాలని, చేసి తీరాలి. అదంతే. నేనెంతటి దానను, మేము స్త్రీలము, మా వల్ల ఏమవుతుంది అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఆమె బాగుపడడానికి ఏం చేస్తే బాగుపడతాను అనుకునింది, అది చేసేసింది, సాధించేసింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనేను. యేసయ్య గమ్మున్నాడా? యేసయ్య ఏం చేస్తాడు తెలుసా?
ఏమంటున్నాడు? వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరు అని క్వశ్చన్ వేస్తాడు. ఎందుకు వేశాడు నా క్వశ్చన్? ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని ప్రజలందరికీ తెలియపరచాలని దేవుడు ఆ ప్రశ్న వేశాడు. అప్పుడు ఆ శిష్యులు అంటారు, ఇంతమంది జనసమూహం ఉన్నారు ప్రభా, నీ మీద పడుచు ఉన్నారు, ఎవరు ముట్టారని అడిగితే ఏం చెప్పాలి ప్రభా అని వాళ్ళు అంటారు. అప్పుడు 32, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూశాను. చూడండి, ఆమెను చూడాలనుకున్నాడు ఆయన. మన విశ్వాసము మన దేవుని దృష్టిని మన మీదికి మరలు గొలుపుతుంది. దేవుడు మన వైపే ఆయన దృష్టి పెట్టేలా చేయాలంటే ఒకటే, ఏం కావాలి ఆయనకు? విశ్వాసం. నీ విశ్వాసము దేవుని కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదే ఉండేలా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ 33వ వచనం, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో. ఎంతమందికి తెలిసింది ఆ విషయం? అక్కడున్న వాళ్ళందరికీ తెలిసింది. అందరికీ తెలిసేలా దేవుడు చేశాడు. ఆమె విశ్వాసంతో ఏం చేసిందో అందరికీ తెలియాలనుకున్నాడు, తెలిసేలా చేశాడు. అక్కడ శారాలో ఉన్న అవిశ్వాసాన్ని కూడా బట్టబయలు చేశాడు. ఇక్కడ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని కూడా బట్టబయలు చేశాడు. దేవుని బిడ్డ, మనకి ఇది అలవాటు ఉండాల. ఎవరైనా విశ్వాస సంబంధమైన ఒక గొప్ప పని ఏదైనా చేస్తే మంచి విశ్వాసంతో దాన్ని మనం హైలైట్ చేయాలి. గాడ్ ఈజ్ హైలైటింగ్, ఇక్కడ హైలైట్ చేస్తున్నాడు. మనం దాన్ని హైడ్ చేయకూడదు, దాచిపెట్టకూడదు, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, అందరికీ తెలిసేలా చేయాలి. తద్వారా ఏం కలుగుతుందమ్మా? పక్కనున్న అవిశ్వాసి కూడా విశ్వాసం కలుగుతుంది, బలం కలుగుతుంది విశ్వాసం విషయంలో. అది దేవుడు చేస్తున్నటువంటి పని. దేవుని బిడ్డలారా, అలాగే ఇంకా చాలా ఉన్నాయి మనకు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అక్కడ కూడా దేవుడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టబయలు చేస్తాడు. మనకు 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఆ సంఘటన మనకు కనబడుతుంది. శతాధిపతి అన్నమాట, తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనను వేడుకుంటాడు అనమాట. నేను వచ్చి స్వస్థపరుస్తాను అని యేసయ్య చెప్తాడు. అప్పుడు శతాధిపతి ఏమంటాడు? నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు. ఏం విశ్వాసం, ఏం విశ్వాసం అండి! విశ్వాసంలో కూడా లెవెల్స్ ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డారా, వెంటనే యేసు ఏమంటాడు? 10వ వచనం చూడండి, 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. బట్టబయలు చేశాడు లేదా? అతనిలో ఉన్న విశ్వాసం గొప్ప విషయం. ఎవరిలో చూడలేదండి నేను ఇలాంటి విశ్వాసం, అందరిలో చెప్తా ఉన్నాడు. మనం ఇది అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డల్లో ఎవరైనా సరే వారిలో విశ్వాసం, గొప్ప విశ్వాసం మనకు కనబడితే, ఎక్స్ట్రాడినరీ విశ్వాసం కనపరిస్తే, దేవుని బిడ్డలారా, అది అందరి ముందు బట్టబయలు చేయాలి. మనం అందరికీ తెలిసేలా హైలైట్ చేయాలి. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. తద్వారా పక్కనున్న బలహీనులు, విశ్వాసంలో బలహీనులు కూడా విశ్వాసంలో బలపడేటువంటి అవకాశం ఉంది. అవిశ్వాసాన్ని మాత్రమే కాదు, దేవుడి విశ్వాసాన్ని కూడా దేవుడు హైలైట్ చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ తిరిగి మనం ఆదికాండానికి వద్దాం. వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేల అనేసి ఆడికి ఊరుకోలే దేవుడు. హీఈస్ పోజింగ్ అనదర్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆమె అవిశ్వాసాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. ఆమె అవిశ్వాసాన్ని దేవుడు కరెక్ట్ చేసి ఆమెలో విశ్వాసము పెంపొందింప చేస్తున్నాడు.
అందుకే దేవునికి ఒక పేరుంది, ఇది విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు. మన విశ్వాసమునకు కర్త యేసు, మన విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాడు యేసు. ప్రియ దేవుని బిడ్డలారా, అపనమ్మకము వచ్చే పరిస్థితి మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ అపనమ్మకము మనలో కలగకుండా మనలో విశ్వాసము పెరిగేటట్లు దేవుడు చేస్తాడనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆ క్వశ్చన్ వేయడం ద్వారా, ఏ క్వశ్చన్? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆ మాటలు ఆమె వింటున్నప్పుడు ఆమెలో ఉన్న విశ్వాసం తొలగిపోయి, ఆ అవిశ్వాసం తొలగిపోయి విశ్వాసం కలుగుతుంది ఆమెకు. దేవుని బిడ్డలారా, సో ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎవరైనా మనకు విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు అని తెలిసిందనుకోండి, మనం ఏం చేయాలమ్మా? వారిని విశ్వాసములో నేను ఏ మాటలు మాట్లాడితే బలపడతారో ఆ మాటలు మాట్లాడాలి. అంతేగాని మనము వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి వారిని చిన్న చూపు చూడకూడదు. దేవుని బిడ్డలారా, ఆమె అంత తన శరీరము తన పరిస్థితులను మీదనే ఆమె దృష్టి పెట్టి ఉందన్నమాట. అర్థమవుతుందా? తన పరిస్థితులు తన జీవితంలో జరుగుతున్న సంగతుల మీదనే థింకింగ్. ఇప్పుడు ఆమె ఆలోచనలు ఎటు మరలిస్తున్నాడు? దేవుని వైపు మరలిస్తున్నాడు. తన వైపు మరలేలా చేసుకుంటున్నాడు. ఎందుకు? యేసు వైపు మనము చూచినప్పుడే మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. మన బలహీనత వెళ్ళిపోయి మనము బలవంతులం అవుతాం. యేసు వైపు చూచుచూ అన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూపు మరలేలా చేసుకుంటున్నాడు. ఆయన ఎంత అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం చేయగలడు. ఆయన శక్తి ఎంత గొప్పదో ఆమెకు బయలుపరుస్తున్నాడు, టీచింగ్ చేస్తున్నాడు. టీచింగ్ అబౌట్ ఫెయిత్. నీలో ఉన్న అవిశ్వాసం వెళ్ళిపోయి నీలో విశ్వాసము పెరగాలంటే దేవుని యొక్క శక్తిని గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాలి. హల్లెలూయా. దేవుని యొక్క బలాన్ని గురించి, దేవుని బిడ్డలారా, దేవుని అనంతమైన శక్తిని గురించి, ఆయన కార్యాలను గురించి మనము ధ్యానం చేయడం మొదలు పెట్టాలి. అప్పుడే మనకు అవిశ్వాసం తొలగిపోతుంది, విశ్వాసం మళ్ళీ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఫలించే వారంగా మారిపోతాం. హల్లెలూయా. లేకుంటే శారా ఫలించలేదండి. విశ్వాసములో మనము లేకపోతే, విశ్వాసము మనలో లేకపోతే మనము ఫలించలేము. విశ్వాసము మనలో బలహీనంగా ఉన్నప్పుడు మనము దేవుని వైపు చూడాలి, దేవుని శక్తిని ధ్యానం చేయాలి, దేవుని కార్యములను మనం ధ్యానం చేయాలి. అప్పుడు మన విశ్వాసము సరి చేయబడుతుంది, కరెక్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత మనము ఫలించడానికి రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. దేవుడు కరెక్షన్ చేస్తున్నాడు. ఇక్కడ శారాను కరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శారాను కరెక్ట్ చేస్తున్నాడు. ఆమెలో ఉన్న అవిశ్వాసాన్ని కారణం ఏంటి? నేను బలము ఉడిగిన దానను అనుకుంటా ఉందన్నమాట. కానీ దేవుడు బలం లేనివాడా? శారా బలం లేనిది, అబ్రహాము బలం లేదు. కానీ దేవుడు ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాడు మనకు? దేవుణ్ణి బట్టి మనం ఈ లోకంలో జీవించాలా. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి, దేవుడు నీ దేవుడు జ్ఞానము కలిగినవాడు కాబట్టి మనము జ్ఞానము కలిగిన వారం. నీ దేవుడు బలవంతుడు కాబట్టి మనము మన స్థితి దేని మీద ఆధారపడింది? దేవుని స్థితి మీద ఆధారపడింది. అది ఇప్పుడు మన బలము దేని మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడింది.
మనకంటూ ఉన్న ప్రతిదీ కూడా కమ్స్ త్రూ దేని ద్వారా, దేని వలన, ఎవరి నుండి వస్తుందంటే దేవుని వలన, దేవుని ద్వారా మనకు కలుగుతుంది. దేవుడు మనంతకు మనం బలహీనులమే, కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి మన పక్షాన మనము బలవంతులం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అంటాడు. కారణం ఏంటంటే బలవంతుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను బలవంతుడు. అది ప్రియమైన దేవుని బిడ్డ. దేవుణ్ణి పక్కకు నెట్టేసామనుకో మనం జీరో. దేవుని తెచ్చుకున్నామనుకో నిన్ను కొట్టేవాడు లేడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అది నేర్పిస్తున్నాడు అక్కడ, శారాకు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ ఇలాగే ఉన్నారు, శారాలాగే ఉన్నారు. మనం కూడా అంతే, మనం కూడా శారాలాగే. మనం మన బలహీనతలు చూసుకొని కృంగిపోతూ ఉంటాం. మన వల్ల ఏమవుతుంది, మన వల్ల కాదు అనుకుంటూ ఉంటాం. చూడండి, ఉదాహరణకు మోషే అనుకోలేదా? మోషే అనుకున్నటువంటి నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. శారా ఏమంటుంది? నేను బలము ఉడిగిన దానను. తాను ఏ విషయంలో బలహీనురాలో అది ఆమె ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంది. మోషే ఏమంటున్నాడు? తాను ఏ విషయంలో బలహీనుడో అది దేవునితో చెప్తున్నాడు. తనకి ఏమి చేత కాదో అది చెప్తున్నాడు, తన వల్ల ఏమి కాదో అది చెప్తున్నాడు. మాటలు రావునైనా కొంతమంది మాటలు భలే నేర్చుకుంటారు, అనుకోకుండా పుట్టుకతో వస్తే వాళ్ళకు. నాకు రావు ప్రభువా, నా వల్ల కాదు అట్లా. మాట నేర్పరిని కాను, నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యము ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు వదిలేశాడా? దేవుడు వదిలేదు. ఆయనను బలపరిచాడు, ఆయనకు ఇంకా ఎంకరేజ్ చేశాడు. నీకు సహాయంగా నేను పంపుతాను అహరోను, నీ అన్న ఉన్నాడు కదా, 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు అక్కడ సొల్యూషన్, పరిష్కారం చూపుతా ఉన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మన బలహీనతలను చూచి మన తోటి విశ్వాసులు కానీ, మన ఇంటి సభ్యులు కానీ, మన బంధువులు కానీ ఎవరైనా సరే ఎగతాళి చేస్తారేమో, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ బలహీనత విషయంలోనే మనము సహాయాన్ని, పరిష్కారాన్ని మనకు అందిస్తాడు. మనము ఆ బలహీనత కలిగి ఉన్నా సరే దేవుని కొరకు బలంగా బ్రతికేలా చేస్తాడు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేలా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శారా బలహీనురాలే, అదైతే నిజమేనండి. కానీ కొడుకు పుట్టేలా చేయలేదా? చేశాడు. మోషే బలహీనుడే, కానీ లక్షల మందిని నడిపేలా చేశాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడండి. చాలామంది ఉన్నారు భక్తులు. మనమే అలాగున్నాము, శారానే అలాగుంది అనుకొని బాధపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనంలో 14వ వచనం చదువుకుందాం చాలు. అతడు ఎవరైనా గిద్యోను ఏమన్నాడు చూడండి. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలులను రక్షింపగలను? ఇప్పుడు మొదలవుతుంది. నా కుటుంబము మనష్షే గోత్రములో ఐ ఆమ్ ద లీస్ట్ అంటున్నాడు. లీస్ట్ ఎన్నిక లేని వాడను, నా గోత్రమే ఎన్నిక లేని గోత్రం అంటున్నాడు. నేను ఒకటేసారి మొత్తం గోత్రాన్ని కలిపేశాడు. నా పితరుల కుటుంబంలో నేను లాస్ట్ అండి, లాస్ట్ కనిష్ఠుడను అంటున్నాడు. ఆయనతో చెప్పగా అదే చూడండి, దేవుని జవాబు చూడండి ఎట్లుంటుందో. అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు అయితేనేమయ్యా, నీకు ఎన్ని బలహీనతలు ఉంటాయి ఏం చెప్పు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా అంటున్నాడు. ఎన్ని బలహీనతలు ఉంటాయి ఏమి లెక్క చేతులు వాటిని నేను చెప్తున్నాడు ఇక్కడ. డోంట్ కేర్ అబౌట్ యువర్ వీక్నెస్,
అబౌట్ యువర్ షార్ట్ కమింగ్స్. నీ యొక్క బలహీనతలను బట్టి నువ్వు పట్టింపు అవసరం లేదు, దాని గురించిన చింత నీకు అవసరం, నేను నీకు తోడుగా ఉంటానయ్యా అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు ఇలా మారిపోవాలండి. మన బలహీనతల వైపు ఎప్పుడు చూసుకుంటా ఉండొద్దు. ఇంకా బలహీనుడు అయిపోతావు, ఇంకా బలహీనురాలు అయిపోతావు. దేవుని వైపు చూస్తే ఇంకా బలవంతుడు అయిపోతాం, ఇంకా ఇంకా బలం పెరుగుతూ పోతా ఉంటుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, చూద్దాం. ఇర్మియా 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6. అందుకు అయ్యో ప్రభువా, ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని, మాటలాడుటకు నాకు శక్తి, నాకు బలము ఉడిగినది. శారా కదా, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అనుకుంటా. తన యొక్క తన బాడీలో ఉన్న ఆ బలహీనతను బట్టి దేవుని బిడ్డలారా ఆమె అలా ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ ఇర్మియా కూడా అంటున్నాడు, నేను బాలుడని. అయ్యో అంటున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు, భయపడుతున్నాడు. అయ్యో అయ్యో ప్రభువుకు యెహోవా, నేను బాలుడని, మాట్లాడటకు నాకు శక్తి లేదు ప్రభువా, మాట్లాడలేను, నేను నా వల్ల కాదంటాడు. అంటే దేవుడు ఏమంటాడు 7వ వచనం, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను, ఏయ్ బాలుడని అనొద్దు అంటున్నాడు. అనొద్దు అట్లా మాట అంటున్నాడు. నేను బాలుడా అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. అంతే, దట్స్ ఆల్, కమాండ్ చెప్పాలంతే. నువ్వు అనొద్దు బాలుడనని. ఎప్పుడు కూడా మన బలహీనతల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉండకూడదు. దేవునికి ఇష్టం ఉండదు అది. దేవుని బిడ్డలారా, అనద్దు నువ్వు నేను బాలుడనని, అనద్దు నువ్వు బాలుడనని అంటాడు. దేవుని నేర్చుకోవాలి ఈ విషయం. నాకు పాట పాడడం రాదు, నా చేత కాదు, సాక్ష్యం చెప్పడం నా వల్ల కాదు, నేను ఇంకా అంత ఎదగలేదు, నేను ఇంకా అంత నేర్చుకోలేదు, నేను ఇంకా కనిష్ఠుడను, నేను ఇంకా ఇంతే ఉన్నాను. నో, ఎప్పుడే కానీ ఆ తలంపులు రానియద్దు. దేవునికి ఇష్టం ఉండదు. అనద్దు నువ్వు ఆ మాట అంటున్నాడు. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, అంతే. నేను చెప్పేది చెప్పాలంతే అంటున్నాడు. చిన్నపిల్లోడినయ్యా, ఎందుకు అంత బాధపడుతున్నాడు ఆయన? చిన్నపిల్లోడు చెప్తే ఎవరైనా వింటారమ్మా? అది వీడికి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు అనుకుంటారో లేదా? చాలా ఉంటాయి అక్కడ ప్రాబ్లమ్స్, అందుకు చెప్తున్నాడు అనమాట ఇర్మియా. కానీ దేవుడు అవన్నీ ఏం చూడాడండి. దేవుని మైండ్ అర్థం కాదు చాలామందికి. వీడు కావాలి నాకు, వాడుకుంటాడు అంతే. వింటాడా లేదా, విన్నాడా లేదా అనేది ఆ తర్వాత వాళ్ళను రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. బాలుడు కాబట్టి నేను వినకూడదు, సీనియర్ మోస్ట్ పాస్టర్ కాబట్టి నేను వినాలా అని అనుకున్నాను అనుకోండి. అక్కడ ఉన్న వాళ్ళు దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? నిన్నెవరు పొమ్మన్నారు, చిన్నపిల్లడు కదా నువ్వు అంటాడా? నా వినేటోళ్ళని అడుగుతాడు. ఎందుకు వినలేదు నువ్వు? బాలుడు కదా. బాలుడైతే చెప్పే మాటలు నావే కదా, చెప్పే మాటలు నీకు సంబంధించిందా లేదా? అది కావాలి నీకు, అంతే. వయసుతో ఏం పని ఉంది అని వాళ్ళని అడుగుతాడు. దేవుని బిడ్డలారా, మన పని ఏంటంటే మనకు దేవుడు చెప్పింది చేయాలంతే. ఆ అవతలోడు వింటాడా, వినడా, కూర్చుంటాడా, లేస్తాడా, చీరలు విరగొడతాడా, తిరగబడతాడా, మనకు వద్దు అవన్నీ. దేవుడు చేయమన్నాడు, చేసేయి, దట్స్ ఆల్. ఇంకేం చూడొద్దు నువ్వు, దేని విషయమై దిగులు పడద్దు అనేది దేవుడు ఇక్కడ నేర్పిస్తా ఉన్నాడు. శారా ఏమనిందమ్మా? నేను బలము ఒడిగిన దాననే. మోషే ఏమన్నాడు? నాకు మాటలు రావు, మాట్లాడడానికి మాటలు రావు. ఏమా ఆ తర్వాత గిద్యోని కూడా అంటాడు, నేను లీస్ట్, నేను లాస్ట్, కనిష్ఠుణ్ణి, ఎన్నిక లేని వాడను. తర్వాత జెరెమయా ఏమన్నాడు? నేను బాలుడను. ఎవరినైనా అవునులే పాపం నువ్వేం చేస్తావులే అన్నాడా దేవుడు? ఒప్పుకున్నాడా? సర్లే వద్దులే, కొద్దిసేపు పెద్దోడు ఎంతవరకు ఉండు అన్నాడా జెరెమయాను? నో, అనొద్దన్నమాట అంటున్నాడు. డోంట్ సే లైక్ దాట్ అంటున్నాడు. నేను నీకు తోడుగున్నా గిద్యోన్, ఏమైతే ఏమి, కనిష్ఠుడు అయితే ఏముంది, నేనేం కనిష్ఠుడని కాదు కదా, నేనేం లీస్ట్ లాస్ట్ కాదు కదా. అందుకే అంటున్నాను నేను, దేవుడు ఏమై ఉన్నాడో దాని ప్రకారము మన ఆలోచన విధానం ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడో
దాన్ని బట్టి మన ఆలోచన, మన జీవితం ఉండాలి. మొత్తం టోటల్ మెసేజ్ ఇది క్రైస్తవ్యానికి అంతటికీ కూడా. దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకా ఏమన్నాడో చూసుకొని ముగించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. దట్స్ ఆల్. నీకింత విశ్వాసం ఉందే, నీకింత చెప్పినా కూడా ఎప్పుడు నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటున్నావే, నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరదు పో అన్నాడా? నా దేవుని బిడ్డలారా, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అనేది అక్కడ కనబడుతుంది. మనము ఎంత దేవుని అంతస్తులో దేవుడికి అనుకున్నంత లెవెల్లో లేకపోయినా మనల్ని కరెక్ట్ చేసి సరిచేసి ఆ లెవెల్కు తీసుకురావడానికి ప్రయత్నించైనా దేవుడు తాను అనుకున్న కార్యం మాత్రం మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. నెరవేర్చకుండా పోడు. వీడింత బలహీన, ఎప్పుడు సచ్చు మాటలు మాట్లాడుతుంటాడు, ఎప్పుడు బలహీనమైన మాటలు మాట్లాడుతుంటుంది ఈమె నాకొద్దు, మోషే వద్దు, నాకు గిద్యోను వద్దు, నాకు ఇర్మియా వద్దు, నాకు శారా వద్దు నాకు అన్నాడా? నో. అయినా సరే ఆయన విశ్వాస్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, వారి జీవితంలో ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆ కార్యం చేసేసాడు. మన జీవితంలో కూడా మన బలహీనతలను బట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వెనుతిరగడు కార్యం చేయకుండా. దేవుడు చాలించడు కార్యం చేయకుండా. మనల్ని ఏదో విధంగా కరెక్ట్ చేసి, మనల్ని బలపరిచి, ఏం చేసైనా సరే మన జీవితంలో ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడు, నెరవేరుస్తాడు, మనకు చూపిస్తాడు.